తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 క్రికెట్ ఆటల పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యాపీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఉప్పల పావని ప్రియాంక పాల్గొన్నారు. తెనాలిలోని యువ క్రికెట్ అకాడమీ నేతృత్వంలో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో జరిగే తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 క్రికెట్ ఆటల పోటీలను శనివారం ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న హ్యాపీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఉప్పల పావని ప్రియాంక క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. తదనంతరం క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో కోచ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. నేను మీ డాక్టర్ పావని ప్రియాంక, హ్యాపీ హాస్పిటల్. మీ అందరికీ తెలిసిందే, మనం తెనాలిలో ప్రతి సంవత్సరం మన మాలిక్ గారి ఆధ్వర్యంలో ఈ తెనాలి ప్రీమియర్ లీగ్ అనే ప్రోగ్రాం రన్ చేస్తున్నాము. ఇది 4వ సంవత్సరం మాతో వీళ్ళకి అనుబంధం. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వాళ్ళ స్పోర్టింగ్ స్పిరిట్ని, మనం గెలుపు ఓటములు అనేది జీవితంలో సహజమే. అయితే ఒక ఆటలో ఖచ్చితంగా ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఇది చిన్నతనం నుంచే గెలిచినా ఓడినా ఒకే విధంగా తీసుకోవాలి. వాళ్ళ యొక్క మనోస్థైర్యము మరియు శారీరక ఆరోగ్యము పెంపొందించాలనేసి ముఖ్య ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ టైంకి మనం కండక్ట్ చేస్తున్నాం. ఇది 4వసారి మేము ఈ తెనాలి ప్రీమియం లీగ్తో అసోసియేట్ అవ్వటము. నాకు చాలా సంతోషంగా ఉందండి. మరియు ఈసారి ముఖ్యంగా మన ఆదర్శ స్కూల్ వాళ్ళు కూడా మన ఈ ఈవెంట్ని పిల్లలతో పాటు వచ్చి హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 మరి ఇనాగ్రేషన్ మ్యాచ్ మరి ఈరోజు శనివారం రోజు మరి విఎస్ఆర్ కాలేజీలో జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ మ్యాచ్ని మరి స్టార్ట్ చేసేందుకు మరి హ్యాపీ హాస్పిటల్లో అధినేత్రి డాక్టర్ ఉప్పల పావని ప్రియాంక మేడం గారు రావడం, మరి టీపీఎల్లో మేడం గారు ఎప్పుడు గుర్తుండే విధంగానే ఎంట్రీ మ్యాచెస్ని మరి తన స్టైల్లో స్టార్ట్ చేయడం, మరి అదేవిధంగా మరి యువ క్రికెట్ అకాడమీ ఎప్పుడు టీపీఎల్ ఇట్లాగే ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తా ముందరికి వెళ్ళి క్రికెట్ని ఈ తెనాలి టౌన్ మరియు రూరల్ ఏరియాలో ఖచ్చితంగా డెవలప్ చేస్తామని, అదేవిధంగా హ్యాపీ హాస్పిటల్ యాజమాన్యం మాతో ఎప్పుడు అట్లాగే కొలాయిడ్ అయ్యి మా మ్యాచెస్కి సపోర్ట్ చేస్తారని కోరుతూ సెలవు తీసుకున్న మరి ఇదే కార్యక్రమంలో మరి మేడం సీనియర్స్ టీమ్ జెర్సీస్ని మరి ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. టైటాన్స్ టీము మరి స్పాన్సర్గా మేడం ఈ సంవత్సరం బాధ్యతలు తీసుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా టీపీఎల్ మరి 4 రోజుల దాకా వచ్చే మంగళవారం దాకా కొనసాగుతుంది. తెనాలి ప్రజలందరూ ఇక్కడ విచ్చేసి మరి క్రీడాకారుల్ని వాళ్ళందరినీ ఉత్సాహపరచుకోవాల్సిందిగా